వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేపట్టనున్న బస్సు యాత్రకు రూట్ మ్యాప్ సిద్ధమైంది. ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన శ్రీకాకుళం జిల్లా వరకు వీలైనన్ని ఎక్కువ నియోజకవర్గాల్లో పర్యటించేందుకు జననేత రెడీ అయ్యారు. ఈ నెల 27న ప్రారంభం కానున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు నిరంతరాయంగా కొనసాగనుంది. జగన్ అంటే జనం, జనం అంటేనే జగన్. ఏపీలో ఎవరిని కదిలించినా ఇదే మాట చెబుతారు. అంతగా ప్రజలతో మమేకమయ్యే జననేత ఎవరైనా ఉన్నారంటే అది వన్ అండ్ ఓన్లీ వైఎస్ జగన్ మాత్రమే. ఓదార్పు యాత్ర చేపట్టినా, పాదయాత్ర చేసినా జనం తండోపతండాలుగా ఆయన వెంట అడుగులో అడుగు వేస్తారు. ప్రతి క్షణం జనంతోనే ఉంటూ వారి కోసమే పనిచేసే వైఎస్ జగన్ తాజాగా బస్సు యాత్ర నిర్వహించబోతున్నారు. మేమంతా సిద్ధం పేరుతో ఈ యాత్రను కొనసాగించబోతున్నారు. ఈ నెల 27న వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయలోని తన తండ్రి దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఘాట్ వద్ద ఆశీస్సులు తీసుకుని బస్సు యాత్రను ప్రారంభిస్తారు సీఎం జగన్. అదే రోజు సాయంత్రానికి ప్రొద్దుటూరు చేరుకుంటారు. అక్కడ జరగనున్న భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగిస్తారు. ఈ నెల 28న రెండవ రోజు నంద్యాల పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర జరుగుతుంది. 29న మూడవ రోజు కర్నూలు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోకి ఎంటర్ అయి ఎంబిగనూరు బహిరంగ సభ నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ప్రతిరోజు ప్రజలతో కలుస్తూ వారి నుంచి విలువైన సూచనలు, సలహాలు తీసుకుంటూ ఈ బస్సు యాత్ర జరుగుతుంది. గతంలో పాదయాత్ర సందర్భంగా నిర్వహించిన ఫార్మేట్లోనే ఈ బస్సు యాత్ర కూడా జరగనుంది. జగన్ ముఖ్యమంత్రిగా ప్రజల్లోకి వెళ్తూ ఉండడంతో ఈ బస్సు యాత్ర మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రతిరోజు ఉదయం స్థానిక ప్రజలు, ఆయా వర్గాల వారితో జగన్ మమేకమవుతారు. ఇప్పటి వరకు ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన సూచనలు, సలహాలు తీసుకుంటారు. మళ్లీ అధికారంలోకి రాగానే వెంటనే ఈ కార్యక్రమాలను చేపట్టే విధంగా జగన్ ఆయా వర్గాల అభిప్రాయాలను సేకరిస్తారు. తొలి రోజు ప్రొద్దుటూరులో ఈవినింగ్ ఈ మేమంతా సిద్ధం సభ జరుగుతుంది. రెండవ రోజు నంద్యాల, రెండవ రోజు ఉదయానికి అంటే ఆ రోజు రాత్రికే నంద్యాల నియోజకవర్గం, పార్లమెంట్ నియోజకవర్గంలో ఎంటర్ అవుతారు. రెండవ రోజు ఉదయం టెంటేటివ్లీ నంద్యాల కావచ్చు లేదా ఆళ్లగడ్డలో ఆగి ఆ రోజు ఉదయం ఇంటరాక్షన్ ఉంటుంది. సాయంత్రం నంద్యాలలో సభ ఉంటుంది. ఆ రాత్రి కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గానికి వస్తారు. మరుసటి రోజు సాయంత్రం ఎమ్మిగనూరులో సభ ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా తమ పార్టీ కార్యకర్తలను ఎన్నికలకు రెడీ చేస్తూ సిద్ధం పేరుతో భారీ బహిరంగ సభలను వైఎస్ జగన్ ఇప్పటి వరకు నిర్వహించారు. ఈ సభలకు లక్షలాదిగా జనం తరలి రావడం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. దేశంలోని రాజకీయ పార్టీలు సైతం సిద్ధం సభలనే ఫాలో అయ్యాయి. దేశవ్యాప్తంగా సిద్ధం సభలు ట్రెండ్ సెట్టర్గా నిలిచాయి. నేషనల్ మీడియా సైతం ఈ సిద్ధం సభలను హైలైట్ చేసి చూపించాయి. ఇప్పుడు ఆ సిద్ధం సభలకు కంటిన్యూషన్ అన్నట్లుగా మేమంతా సిద్ధం పేరుతో సభలు, బస్సు యాత్రలను వైఎస్ జగన్ చేపట్టారు. ఈ బస్సు యాత్రలు ఎక్కడికక్కడ ఆయా పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోనే నిర్వహించనున్నారు. వీటికి సైతం లక్షలాదిగా జనం తరలివచ్చే అవకాశం ఉంది. గతంలో సిద్ధం సభలు జరిగిన విశాఖపట్నం, ఏలూరు, అనంతపురం, బాపట్ల జిల్లాలను మినహాయించి మిగతా 21 జిల్లాల్లోనూ బస్సు యాత్రను నిర్వహించనున్నారు. ఇందుకోసం పార్టీ నేతలు రూట్ మ్యాప్ను సిద్ధం చేశారు. ఏప్రిల్లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగుతుంది. ఆ తర్వాత ఎన్నికల ప్రచార సభలు ఉంటాయని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఈ బస్సు యాత్ర మొత్తం దేనికోసం, దేన్ని ప్రతిబింబిస్తుంది అంటే కార్యకర్తలందరినీ మేమంతా సిద్ధం అని సమాయత్తం చేయడం కోసం, సన్నద్ధం చేయడం కోసం ఎన్నికల సమరానికి ఆయన వాళ్ళని మోటివేట్ చేసే దిశగా ఈ కార్యక్రమం నడుస్తుంది. ఇవి వరుసగా ఎక్కడైతే సిద్ధం సభలు జరిగిన పార్లమెంట్ నియోజకవర్గాలు వదిలి మిగిలిన నియోజకవర్గాల్లో చేయాలని నిర్ణయించింది పార్టీ. ఈ నెల 27వ తేదీ నుండి జరగనున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర కోసం పార్టీ క్యాడర్ అంతా ఎదురు చూస్తోంది. తమ అభిమాన నేత వైఎస్ జగన్ తమ నియోజకవర్గానికి ఎప్పుడు రాబోతున్నారోనని ఎదురు చూస్తున్నారు. మరోసారి బస్సు యాత్ర వైసీపీ క్యాడర్లో ఫుల్ జోష్ని తెచ్చింది. స్థానిక ప్రజలతో మమేకమవుతూ నిర్వహించే ఈ సభలకు మళ్లీ ఊర్లకు ఊర్లే కదిలి వస్తాయని వైఎస్ఆర్సీపీ నేతలు అంటున్నారు.